నెల్లూరులో 24 hours పట్టుకున్నారు. అది ఆయిల్ ట్యాంకులు దొంగతనాలు కూడా జరిగే వరుసగా జరుగుతుంటాయి కదా. ఆయిల్ ట్యాంక్ ధర ఇక్కడ ఆయిల్ ట్యాంక్ అండర్ గ్రౌండ్లో ఆయిల్ పైప్ వెళ్తున్నప్పుడు కానీ ఒకటి రెండు సందర్భాలే, కానీ అది పెద్దగా అంటే అదొక మాఫియా లాగా చేసి మాఫియా నెల్లూరు టౌన్లో ఒకరిద్దరు చేయబోయారు. సో వాళ్ళని గట్టిగా కేసెస్ పెట్టి చేయటం వల్ల, కానీ అది అంత పెద్దగా ప్రివలెంట్గా లేకుండా. బట్ నెల్లూరు ఒకటి ఏంటంటే చాలా సెన్సిటివ్ టౌన్ ఇన్ ది సెన్స్ చాలా జాగ్రత్తగా, మిగతా జిల్లాలో ఒకటి ఉంటుంది ఇక్కడ. బట్ నెల్లూరులో కూడా 2.5 years ఉండటం జరిగింది మంచిగానే. సో ఎంత రాజకీయంగా ప్రెజర్స్ ఉన్నా అది ఉన్నా కూడా గట్టిగా చేయటం జరిగింది. గవర్నమెంట్ సపోర్ట్ ఉండే బాగా. తర్వాత మీరు కడప, అక్కడి నుంచి కడపకి వెళ్ళడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎస్పీ మీరు. అవును. సో వైఎస్ఆర్ జిల్లాకు మొట్టమొదటి ఎస్పీ ఉండడం డెఫినెట్గా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక సీనియర్ ఆఫీసర్ అన్నారు అన్నట్టు, జనరల్గా కడపకు పోవడానికి చాలామంది వెనకాడతారు, ఎస్పీకి ఎవరు పోతారు కడప. ఒక తెలిసిన అధికారి ఇంకో అంతా అన్నారంట, ఏంది సార్ ఇట్లా కడపకి వెళ్ళిపోతున్నారు, కడపకి ఎందుకు వెళ్తున్నారు అంటే, పోతున్నాడంటే ఆయన మక్కాకు పోయినంత ఫీల్ అవుతున్నాడు, మక్కాకు పోతే ఎంత ఆనందంగా ఉంటారో ఆయన కడప జిల్లాకు పోవడానికి అంత అన్నట్టు. బట్ ఓకే, షార్ట్ స్టింట్ అక్కడ నాకు 6 months ఉన్నాను, వేరియస్ కారణాలు ఉన్నట్టు. కానీ కడపలో మీరు ఉన్న టైంలోనే వరుసగా ఒక 6-7 మర్డర్లు జరిగాయి. దానివల్ల మీకు ట్రాన్స్ఫర్కి చేయించారనేది కూడా వార్త వచ్చింది. అంటే ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గానికి మీ మద్దతు తీసుకొని వాళ్ళు అంటే అపోజిట్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని వరుసగా హత్యలు చేశారనేది వార్త. అట్లా లేకుండే. బట్ ఒకటి ఏంటంటే అప్పుడు నేను పోయే నాటికి జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీ కొంత డిస్టర్బెన్స్ ఉండే. ఓన్లీ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కాదు, ఒక జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గంలో కొంత ఫ్యాక్షన్గా తిరిగినాయి. బట్ సో మ్యాక్సిమం ప్రయత్నం చేయడం కూడా జరిగింది దాన్ని అరికట్టేందుకు అట్లా. బట్ ఒక ఐ థింక్ 3 incidents జరిగాయి. ముద్దనూరు మండలంలో బాంబులు చంపటం, ఇంకోటి. సో ఫ్రీక్వెన్సీ ఏమైందంటే 2-3 ఒక 1 month జరగడంతో ఫ్రీక్వెన్సీ ఏదో ఎక్కువైనట్టు అవ్వబడింది. బట్ ఓవరాల్గా కడప జిల్లాతో కంపేర్ చేస్తే ఓకే జరిగాయి. ఇప్పుడు కానీ ఆ వరుస హత్యలు నేను అనుకోను దాంతోటే బదిలీ అయిందని. అదర్ కారణాలు కూడా కొన్ని ఉండొచ్చు. బట్ ఏదైనా 6 months తర్వాత బదిలీ అయింది ఇక్కడికి సిటీ. మీరు ఇంతవరకు చేసిన ఎక్కడ కూడా మీరు 1 year లోపు ఎప్పుడు బదిలీ కాలేదు. కానీ కడపలో మీకు నచ్చిన జిల్లాలో, మీకు నచ్చిన సీఎం గారి జిల్లాలో మీరు 6 నెలలకే బదిలీ అవ్వడం అనేది మీకు కొంచెం బాధ అనిపించినట్లు. అంటే డెఫినెట్గా ఉంటుంది. మన 6 నెలల్లో అంటే కొన్ని మనకు సంబంధం లేని పరిస్థితులతోటి డెఫినెట్గా పర్ఫార్మెన్స్ మీద కాదు ట్రాన్స్ఫర్ అనేది. నేను ఏదో విధి నిర్వహణలో ఫెయిల్ కావడంతో ట్రాన్స్ఫర్ అని కాదు. సో ట్రాన్స్ఫర్కి అనేక కారణాలు ఉంటాయి, ఒక్కోసారి చెప్పని కారణాలు కూడా కొన్ని ఉంటాయి. సో గవర్నమెంట్ ఇష్టం ప్రెరాగేటివ్. సో వేరే తిరిగి ఆలోచించుండవచ్చు ఇంకో వేరే ఆఫీసర్ అయితే. సో బట్ పర్ఫార్మెన్స్ కానీ విధి నిర్వహణకు కానీ ట్రాన్స్ఫర్ కానీ సంబంధం లేదు. వేరే చాలా రీజన్స్ ఉంటాయి. వేరే రీజన్ తోటి. కడప నుండి ఎక్కడికి వచ్చారు? కడప నుంచి నేను డీసీపీ ట్రాఫిక్ వచ్చాను సిటీ. సో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఒక అంటే సిటీ పోలీస్లో నేను ఎప్పుడు పెద్దగా అంత లేదు. ఇప్పుడు మీర్ చౌక్లో చేసి వెళ్ళిపోయారు. చిన్న 2.5 months చేశాను అది. సో అంతా బయటనే తిరగటం అయిపోయింది. సో ఫస్ట్ టైం ఆల్మోస్ట్ సిటీకి రావడం అంటే 1989 తర్వాత 2010కు రావటం. అంటే మళ్ళీ 4 years 3 months కంటిన్యూస్గా. ఒక రికార్డ్ ఏంటంటే సిటీ పోలీస్లో ఐపీఎస్ ఆఫీసర్లకు అంత కంటిన్యూస్గా 4 హోదాల్లో పనిచేశాను నేను. డీసీపీ ట్రాఫిక్గా ఒక 1 year, డీసీపీ సెక్యూరిటీగా 1 year, అక్కడే ప్రమోషన్ వచ్చింది డిఐజీగా, అంటే జాయింట్ సిపి అంటారు. జాయింట్ సిపి హెడ్ క్వార్టర్స్గా 1 year వేసాను. తర్వాత జాయింట్ సిపి ఎస్బీగా 1 year 3 months. సో 4 years 3 months కంటిన్యూస్గా ఉన్నాను సిటీలో. సో అదొక మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తాను. సిటీ పోలీస్లో చేయాలి కంపల్సరీ. సో రాష్ట్ర రాజధానిలో చేసినప్పుడు మనకి ఎట్లా ఇక్కడ పోలీసింగ్ ఉంటుంది, వేరియస్ డిఫరెంట్ జిల్లా పోలీసింగ్కు సిటీ పోలీసింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆపర్చునిటీస్, పెద్ద ఇష్యూస్ రావటం, అసెంబ్లీ, రాజ్భవన్, సెక్రటేరియట్, యాజిటేషన్స్, పెద్ద యాజిటేషన్స్ అన్ని సిటీలో జరుగుతూ ఉంటాయి. యాజిటేషన్ ఉంది. అదే టైంలో ఎలక్షన్స్ రావటం, ఎస్బీలో ఉన్నప్పుడే ఎలక్షన్ అంటే తెలుసు, ఎలక్షన్స్ రావటం, యాజిటేషన్స్,
చాలా అప్పుడుండే రాజకీయ నేపథ్యంలో పొలిటికల్గా కూడా కొంత యాజిటేషన్స్ ఎక్కువగా ఉండటం. సో అన్నీ చూడగలిగాము. సో మేజర్ ఫెస్టివల్స్ బందోబస్తు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.